UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. వెల్కమ్ టు హెడ్ టీవీ. నేను మీ ఆయుష్మాన్. సో ఇవాళ మనము స్టాక్ మార్కెట్ అప్డేట్స్ చూద్దాము. ఇవాళ మార్కెట్ ఎలా పర్ఫార్మెన్స్ ఇచ్చింది, అంతేకాకుండా రేపు మార్కెట్స్ ఎలా ఉండబోతున్నాయి దాని గురించి డిస్కస్ చేద్దాము. ఫస్ట్ ఇవాళ మనం డైలీ చార్ట్లో చూసుకుంటే కనుక మళ్ళీ ఇవాళ కూడా ఒక అప్వర్డ్ మూమెంటం చూపించింది. నిన్న అనుకున్నట్టు మార్కెట్ ఇవాళ కూడా ఫ్లాట్ ఓపెన్ అయిన తర్వాత ఒక మంచి బ్రేక్అవుట్ ఇచ్చి ఒక మొమెంటం అనేది కంటిన్యూ చేసింది. అది కూడా సెకండ్ హాఫ్లో మనం చూసామన్నమాట. ఇక్కడ మనకి ఏంటంటే ఒక మేజర్ కన్సర్న్ వచ్చేసి రేపటి రోజున మార్కెట్ ఇంకా అప్సైడ్ మొమెంటం కంటిన్యూ చేయాలి అంటే 850 అనే ఫిగర్, 24,850 అనే ఫిగర్ చాలా ఇంపార్టెంట్ మనకు. ఎందుకు అంటే ఇక్కడ మనం చూసుకుంటే ఇంతకుముందు ఇక్కడ నుంచే మార్కెట్ ఈ ఒక 8 లెవెల్ నుంచి స్ట్రాంగ్ రెసిస్టెన్స్లా యాక్ట్ చేసింది. ఈ రెండు క్యాండిల్స్ని చూసుకుంటే కూడా అక్కడ మళ్ళీ సపోర్ట్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం ఆ లెవెల్ని కనుక క్రాస్ చేస్తే మళ్ళీ మనం ఒక మంచి మొమెంటం అనేది చూసే అవకాశం ఉంటుంది. ఎలా అయితే ఇక్కడ కన్సాలిడేషన్ని బ్రేక్ చేసి కన్సాలిడేషన్ని మంచిగా క్లియర్ బ్రేక్అవుట్ ఇచ్చి ఒక 200 to 300 పాయింట్స్ అనేది మార్కెట్ మొమెంటం చూపించిందో, అలానే ఈ ఒక 24,850 ఒక లెవెల్ని, ఒక ఫిగర్ని ఒకవేళ మార్కెట్ క్రాస్ చేసింది, బ్రేక్ చేసింది అంటే తప్పకుండా మళ్ళీ ఒక 300 to 400 పాయింట్స్ మొమెంటం చూసే అవకాశం మాత్రం ఉంటుంది. సో ఈ ఒక లెవెల్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఈ లెవెల్ దగ్గర మార్కెట్ ట్రేడ్ చేస్తున్నప్పుడు మీరు కాస్త జాగ్రత్తగా ఉండి మీ క్వాంటిటీస్ని మీరు అక్కడ జాగ్రత్తగా ప్లేస్ చేయండి. ఎందుకంటే ఆ లెవెల్ దగ్గర ఫస్ట్ టైం ఇప్పుడు మళ్ళీ ట్రై చేస్తుంది కాబట్టి ఏదైనా జరగవచ్చు. అక్కడ నుంచి కొద్దిగా మార్కెట్ ఫాల్ అయినా కావచ్చు అనమాట. ఆ షార్ట్ టర్మ్లోనే మీరు ఒకవేళ పెద్ద క్వాంటిటీతో మార్కెట్లో ఎంటర్ అయ్యారంటే మీకు లాసెస్ అనేది ఫేస్ చేయాల్సి వస్తుంది. 5 minutes చార్ట్లో మనం ఇక్కడ క్లారిటీగా చూసుకోవాలి అంటే కన్సాలిడేషన్ జరిగింది. మార్నింగ్ అంతా కూడా ఫ్లాట్గానే మార్కెట్ ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత పూర్తి కన్సాలిడేషన్ జరిగిన తర్వాత సెకండ్ హాఫ్లో మనకు ఆల్మోస్ట్ మనం టైం కూడా ఇక్కడ చూసుకుంటే ఏంటంటే 240 తర్వాత ఒక కన్సాలిడేషన్ని బ్రేక్అవుట్ అనేది ఇక్కడ మనకి ఇచ్చింది. ఈ కన్సాలిడేషన్ బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత ఒక మొమెంటం అనేది మనకు వచ్చింది అనమాట. ఆల్మోస్ట్ ఒక 50 to 60 పాయింట్స్ మొమెంటం అనేది అక్కడ మనం చూసాము. సో ఎవరైతే ఆప్షన్ బయర్స్ ఉన్నారో వాళ్ళకు మాత్రం మార్కెట్ సెకండ్ హాఫ్లో ఎండింగ్ టైంలో ఒక మంచి చిన్న మొమెంటం, చిన్న టార్గెట్స్ ఒకవేళ ఎవరైనా ట్రేడ్ చేస్తే కొద్దిగా ప్రాఫిట్స్ అనేది వచ్చి ఉంటాయి. కాకపోతే మార్నింగ్ నుంచి మనం ఇక్కడ చూసుకుంటే ఏంటంటే కన్సాలిడేషన్ ఫేజ్లో మార్కెట్ ఉండింది కాబట్టి సెల్లింగ్, ఎవరైతే ఆప్షన్ సెల్లింగ్లో ఉంటారో, హెడ్జింగ్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకు మాత్రం కొద్దిగా ప్రాఫిట్స్ వచ్చుంటాయి. కానీ ఎవరైతే పొజిషన్ స్క్వేర్ ఆఫ్ చేసుకున్నారో 240కి ముందు వాళ్ళకే బాగుంటుంది. ఎందుకంటే మళ్ళీ ఎండ్ ఆఫ్ ద డేలో మార్కెట్ వాళ్ళ ప్రాఫిట్స్ అంతా కూడా తినేసింది కాబట్టి. అందుకని చెప్పేసి ఎప్పుడు కూడా ట్రేడింగ్ మనం చేస్తున్నాము అంటే చాలా జాగ్రత్తగా చేయాలి. ఇక్కడ ఒకవేళ మనం కొద్దిగా టైంలో వాల్యూమ్స్లో మనం చూడలేదు, ఆ టైంలో సిస్టమ్ ముందర లేదు అంటే లాసెస్ అనేది భారీగా మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. రేపు కూడా మార్కెట్ ఇక్కడ ఒకవేళ ఫ్లాట్గా ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ ఒక బ్రేక్అవుట్ ఇస్తే అప్పుడు మొమెంటం మాత్రం కంటిన్యూ అవుతుంది. కానీ ఆ 850 లెవెల్ని ఒకసారిగానే బ్రేక్ చేస్తుందా అనే ఒక విషయం మనం చూడాలి. ఒకవేళ గ్యాప్ అప్ మార్కెట్ ఓపెన్ అయింది, 850 పైననే ఓపెన్ అయింది అంటే ఆ 850 లెవెల్ పైన మార్కెట్ ఎంతసేపు అక్కడ మెయింటైన్ చేస్తే అంత మంచిది మనకు. అక్కడ నుంచి మళ్ళీ ఒక అప్పుడు మొమెంటం మనం చూడడానికి అవకాశం మాత్రం ఉంటాయి. కానీ గ్యాప్ డౌన్ మార్కెట్ ఓపెన్ అయింది అంటే బయింగ్ వస్తుంది. ఎవరైతే బయింగ్ ఇంట్రెస్ట్ మిస్ చేస్తారో వాళ్ళందరూ కూడా తక్కువ ధరలో దొరికిన షేర్స్ అన్ని కూడా బై చేస్తారు. దానివల్ల మొమెంటం మళ్ళీ వస్తుంది అప్ సైడ్కి. ప్రస్తుతానికి మార్కెట్ బులిష్ కనిపిస్తుంది. కానీ ఇంతకు ముందు చెప్పినట్టు 24,850 లెవెల్ పైన మార్కెట్ సస్టైన్ అవ్వాలి, క్లియర్గా మంచి బ్రేక్అవుట్ ఇవ్వాలి. బ్రేక్అవుట్ చేసిన తర్వాత ½ an hour to 1 hour మినిమం అక్కడ కన్సల్టేషన్ జరగాలి. దాని తర్వాత ఎటువైపు మనకు బ్రేక్అవుట్ కనుక ఇస్తే అటువైపు మనం ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఒక మంచి మొమెంటం అనేది మనం క్యాచ్ చేయడానికి అవకాశం మాత్రం ఉంటుంది. సో రేపు మార్కెట్లో ఏం జరగబోతుంది అని మీరు అనుకుంటున్నారు అది కూడా కింద కామెంట్ చేయండి. అలాగే ఇంతవరకు మన ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.